మనం ఫస్ట్ యూనిట్లో ఏం చూసినాము? ఖాళీ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టాంట్ చూసినాం. కాకపోతే ఇక్కడ ఏం చూస్తున్నాం? నాన్ హోమోజీనియస్. ఫస్ట్ మనకి హోమోజీనియస్ అంటే ఏంది? హోమోజీనియస్ అంటే ఈక్వల్స్ టు 0 ఉంటుంది. నాన్ హోమోజీనియస్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. నాన్ హోమోజీనియస్ అంటే నాట్ ఈక్వల్స్ టు, హోమోజీనియస్ అంటే ఈక్వల్స్ టు. అది వచ్చేసింది. ఇక్కడ మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అంటే 0 కాకుండా ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి? ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్, ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ కదా. ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ అంటే హైపర్బోలిక్, ఇక్కడ సైన్ ఉంది అంటే ట్రిగ్నామెట్రిక్, మళ్ళా ఇక్కడ ఆల్జీబ్రిక్ ఉంది 8a. అంతే ఇక ఈ ఫంక్షన్స్కి మనం డీల్ చేస్తాము. ఏదేది? HATE. హెచ్ అంటే హైపర్బోలిక్, ఆల్జీబ్రాయిక్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. ఫస్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ది చూస్తాము, దాని తర్వాత ట్రిగ్నామెట్రిక్ది చూస్తాము, తర్వాత హైపర్బోలిక్, తర్వాత ఎట్లా చూసుకున్నాం మనకి నాన్ హోమోజీనియస్లో ఏమేమి ఫంక్షన్స్ ఆడతామంటే హెట్, హైపర్బోలిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. మనం ఈ 4 మెథడ్స్ని సాల్వ్ చేయడానికి మనకి 4 మెథడ్స్ ఉంటాయి. ఎట్లా సాల్వ్ చేస్తామో ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లమ్స్, ఈ 8 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ 3 మనకు సింపుల్గా అయిపోతాయి, అంటే మ్యాక్సిమం ఈ 3 ఇట్లకైనా అడుగుతాడు. ఈ ఆల్జీబ్రాయిక్ అంటే ఏంది? ఆల్జీబ్రాయిక్ అంటే ఏంది? x², x³ x⁴. ఈ 3 కంటే ఇది ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఈజీగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు బైనామియల్ ఎక్స్పాన్షన్లో 6 ఫార్ములాస్ ఉంటాయి. ఆ షార్ట్ కట్ తోటి చెప్పేస్తా, ఈజీ అయిపోతుంది. ఇక మనం హోమోజీనియస్ సొల్యూషన్ ఎట్లా రాస్తాము? ఈక్వల్స్ టు 0 ఉంటే మనకు y ఈక్వల్స్ టు, ఫస్ట్ ఇది పక్కకి ఎడము, హోమోజీనియస్ ఫంక్షన్ది ఏదో ఒకటి ఇస్తాడు, d²y/dx² + dy + 6y ఈక్వల్స్ టు 0. ఇట్లీస్ట్ హోమోజీనియస్ కదా. దీనికి మనం 3 స్టెప్స్ ఫాలో చేస్తాం. ఒకటి సింబాలిక్ ఫామ్, ఇంకోటి ఆక్సిలరీ ఈక్వేషన్, ఇంకోటి రూట్స్. ఈ 3 స్టెప్స్ యూజ్ చేసి దీనికి సొల్యూషన్ కనుక్కుంటాము. ఇది హోమోజీనియస్ ఇస్తే. కాకపోతే ఇక్కడ మనకి ఏముంది? నాన్ హోమోజీనియస్ ఈక్వల్స్ టు సంథింగ్ ఉంది కదా. దీని సొల్యూషన్ ఎట్లుంటుంది అంటే y ఈక్వల్స్ టు CF + TA. 2 పార్ట్లు ఉంటాయి. CF అంటేనేమో ఫస్ట్ యూనిట్ చేసింది, ఎట్లా సింబాలిక్ ఫామ్ క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కొని రూట్స్ కనుక్కొని మనం CF ఈక్వల్స్ టు, ఒకవేళ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే ఒకటి రాస్తాము, కాంప్లెక్స్ అయితే ఇంకోటి రాస్తాము, రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ఇంకోటి రాస్తాము. ఇది మనకి ఫస్ట్ యూనిట్ చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ని మనం క్వశ్చన్ పేపర్లు ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈక్వల్స్ టు సంథింగ్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇలా మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏందో అర్థమైంది. ఈక్వల్స్ టు 0 ఉన్నది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే. ఇవతల లెఫ్ట్ సైడ్లో మనం ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇవి సాల్వ్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేస్తుంది. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుంది. పర్టికులర్ ఇంటిగ్రల్కి మనం ఏం చేస్తామంటే, పర్టికులర్ ఇంటిగ్రల్ ఎట్లా రాస్తామంటే మనం ఇక్కడ మనకి y ఉంది కదా, ఖాళీ ఇక్కడ మనం yనే పెడతాం. మిగతాది మొత్తం ఎట్లా రాస్తామంటే 1/f(d). ఈ dని ఇక్కడ పంపించేస్తాం, ఇంటూ అక్కడ వస్తే డివైడెడ్ బై అవుతుంది, ఇంటూ ఈ ఫంక్షన్స్ ఉన్నాయి కదా దాన్ని x అనుకుంటాం. ఇట్లా ప్రతి దానికి ఇట్లా రాసుకొని సాల్వ్ చేసుకుంటాం. మెథడ్స్ ఇట్లా సింపుల్ ఈజీగా ఉంటాయి. చూడండి, ఇది మనకి నాన్ హోమోజీనియస్ ఫంక్షన్స్ ఎట్లా గుర్తుపడతాము, ఏ మెథడ్కి ఏ సొల్యూషన్ పెడతాము, ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది. ఈ 8 ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి చాప్టర్ మీద గ్రిప్ వచ్చేస్తాయి. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ ఇట్లా ఇయ్యాడు. ఈ క్వశ్చన్ మనకి 3 టైప్స్లో అడుగుతాడు. ఎట్లా అంటే ఫస్ట్ టైప్ వచ్చేసి సాల్వ్ అంటాడు, సాల్వ్ అనేది ఇస్తాడు. సెకండ్ టైప్ వచ్చేసి ఎట్లా అడుగుతాడు? ఫైండ్ CF ఆఫ్ ఇది. CF అంటే ఏంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్ కదా. లేకపోతే థర్డ్ వచ్చేసి ఫైండ్ PI ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్. ఇట్లా మనకి 3 టైప్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ప్రాబ్లం చేస్తే ఈ 3 గిట్ వచ్చేస్తాయి, ఇది చేస్తే ఈ 2 వచ్చేస్తాయి. ఫస్ట్ మనకి ఏం తెలుసు? CF అంటే ఏం తెలుసు? కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని తెలుసు. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో ఎట్లా సాల్వ్ చేస్తాము? ఇచ్చిన సింబాలిక్ ఫార్ములలో మనం ఫస్ట్ సింబాలిక్ ఫార్మ్ రాసుకుంటాం, తర్వాత ఆక్సిలరీ ఈక్వేషన్ అది ఎంలలో రాసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్ రాస్తాం, దాని తర్వాత రూట్స్ అనుకుంటాం. తర్వాత వచ్చిన సొల్యూషన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్స్ టు అని రాసేస్తాం. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్కి ఏం చేస్తాం? PI అంటే ఏం తెలుసు? పర్టికులర్ ఇంటిగ్రల్.
ఇది ఎట్లా సాల్వ్ చేస్తాము, ఇక్కడ మనం వైని ఐసోలేట్ చేసుకొని అంటే ఒక్కదాన్నే పెట్టుకొని ఈ a1 ఇది మొత్తం ఎఫ్ ఆఫ్ డి ఫంక్షన్ ఆఫ్ డి రాస్తాం ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఏదైతే రైట్ సైడ్లో ఉంటుందో అది పర్టికులర్ ఇంటిగ్రల్ రాసుకొని సాల్వ్ చేసేసుకుంటాం. సో ఎట్లా సాల్వ్ చేస్తాం చూద్దాం. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే డెడ్ ఈజీ ఉంటుంది. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాం. సొల్యూషన్ గివెన్ d square minus 7d plus 6 into y equals to e power 2x రాసుకుంటాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. దీని నుంచి నేను ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుంటాను. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m square minus 7m plus 6 equals to 0. ఇది ఈక్వల్స్ టు 0 వేసి ఆక్సిలరీ ఈక్వేషన్ వస్తుంది. దీనికి రూట్స్ అనుకుంటా. m is equals to minus b plus or minus under root b square minus 4ac by. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఇదే వాడండి, ఎందుకంటే ప్రతిసారి ఇదే వాడతాం కాబట్టి. ఒకవేళ మీకు టేబుల్స్ పర్ఫెక్ట్ అయితే ఫ్యాక్టరైజేషన్ వాడండి. ఇక్కడ మనకి ఏమేమి తెలుసు, a is equals to 1, b is equals to minus 7, c is equals to 6. కోఎఫిషియెంట్లను కన్సిడర్ చేసుకుంటాం. m is equals to minus of 7, b అంటే minus 7 plus or minus under root minus 7 whole square minus 4 into a ఎంత 1 into 6 by 2 of 1. m equals to 7 minus or minus plus 7 plus or minus under root minus 7 whole square minus into minus plus 49 minus 24 by 2. m is equals to 7 plus or minus under root 25 by 2. m is equals to 7 plus or minus 5 by 2. ఇట్లా మనం చేసి m కనుక్కుంటాం. m is equals to 7 plus 5 by 2, 7 minus 5 by 2. m is equals to 12 by 2, 2 by 2. 2 1s are 2 6 are 2 1s are 2 1. m equals to 6, 1. అంతే కదా. సో cf is equals to ఇక్కడ మనకి ఏం తెలుసు, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. cf అంటే అది. సో దీనికి సొల్యూషన్ మనకి c1 e power m1x ప్లస్ c2 e power m2x అయిపోయింది. cf is equals to c1 e power 1x ప్లస్ c2 e power 6x. ఫస్ట్ చిన్న నంబర్ రాసి cf వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేసాము, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి కదా. అండ్ pi ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఇది మొత్తం కదా d స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 6 అయిపోయింది, రాసేస్తాం ఇంటూ ఈ పవర్ 2x. ఇది మస్తు డెడ్ ఈజీ ఉంటుంది చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఈ పవర్ 2x ఉంది కదా, ఈ పవర్ ax తో కంపేర్ చేస్తాము. a ఈక్వల్స్ టు 2 వస్తుంది కదా. ఇక్కడ ఏదైతే ఏది వచ్చిందో అంటే ఈ పవర్లో ఏదైతే కోఎఫిషియంట్ ఉందో దాన్ని పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 అని పెట్టేస్తాం. ఏ నంబర్ ఉంటుంది, 2 ఉంటే 2, 1 ఉంటే 1, 3 ఉంటే 3. ఇది పెట్టేస్తాం. 1 బై 2 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ 2x. మళ్ళీ ఈ టర్మ్ మనం ఏం గెలుతాం అంటే ఏం చేంజ్ అయ్యాము. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ దీన్ని సాల్వ్ చేసుకుంటే 1 బై 2 స్క్వేర్ 4 మైనస్ 14 ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ 2x. 6 ప్లస్ 4 10, 10 మైనస్ 14 మైనస్ 1 బై 4 ఈ పవర్ 2x. ఇది ఏంది pi కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే therefore అయిపోయింది కదా. ఆన్సర్ దగ్గర రాసాం, రాలేదు కదా, ఇక్కడ రాస్తాను చూడండి ఆన్సర్. therefore y ఈక్వల్స్ టు cf ప్లస్ pi రాసుకుంటే అయిపోతుంది. ఫైండ్ అవుట్ చేసేస్తాం కదా cf ప్లస్ pi. cf అంటే ఏంది, ఇది వచ్చింది కదా, c1 e పవర్ 1x ప్లస్ c2 e పవర్ 6x ప్లస్ pi. మైనస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ కాస్త మైనస్ అయిపోతుంది, మైనస్ 1 బై 4 ఈ పవర్ 2x. ఇంతే సొల్యూషన్. మనం లాస్ట్కి డబ్బులో పెట్టాం, లాస్ట్కి therefore అని రాసి ఇది రాస్తాం. ఇట్లా జరగలేదు కాబట్టి అట్లా చేసినాం. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఇంత ఈజీగా ఉందని ఆనందపడకండి. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, ఈజీనే ఉంటుంది కానీ
ఈ డినామినేటర్ టర్మ్ ఈడ సబ్స్టిట్యూట్ చేసినాం కదా, ఇది ఒకవేళ 0 వచ్చింది అనుకో, దీన్ని మనం ఫ్యాక్టర్స్ అనుకుంటాం. ఎట్లా రాసుకోవచ్చు, d-6 d-1 అని రాసుకుంటాం కదా. ఎప్పుడైతే ఇక్కడ 1 పెడితే 0 అయిపోతుంది కదా. ఈ మొత్తం టర్మ్కి మనం x/1 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. ఇందులో మనం 1 పెట్టేస్తాం. 1/-5 e⁻²x ఇట్లుంటుంది. ఒకవేళ డినామినేటర్ 0 అయితే ఫ్యాక్టర్స్ అన్న రాసుకుంటాం, లేకపోతే డెరివేటివ్ అన్న వేస్తాం. కొన్నిసార్లు 0 వస్తుంది మనకి, అప్పుడు డినామినేటర్ని డెరివేషన్ చేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మనం ఈజీగానే ఉంటుంది. ఒకసారి డెరివేటివ్ చేస్తేనేమో x/1 ఫ్యాక్టోరియల్ చేస్తాం, 2 సార్లు చేస్తేనేమో x²/2 ఫ్యాక్టోరియల్ చేస్తాం. అట్లా n టైమ్స్ చేస్తే x⁻n/n ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. సింపుల్గా ఉంటుంది. ప్రాబ్లం చేసే కొద్దీ మనకు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లం గిట్ వస్తాయి. ఇప్పుడు మనం కాంప్లికేటెడ్ చూద్దాం. ఇంతకుముందు సింపుల్గా అయిపోయింది కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది గిట్ట సాల్వ్ చేసుకుందాం. ఒకవేళ CF కనుక్కోమంటే ఫస్ట్ పార్ట్ చేయండి, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే సెకండ్ పార్ట్ చేయండి, లేకపోతే మొత్తం సాల్వ్ అన్నాడు అనుకో మొత్తం చేయండి. ఇక దీన్ని ఎట్లా చేస్తాం, ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. కాకపోతే క్వశ్చన్ ఇవ్వగానే నాన్ హోమోజీనియస్ అని గుర్తుపట్టేదాం. కాకపోతే ఇక్కడ ఉట్టి 3నే ఉంది, ఇక్కడ ఈ పవర్ ఏం లేదు కదా. ఇందులో మనం 0 పెట్టేస్తాం. ఇక్కడనేమో పుట్ d = -1, పుట్ d = 3 గట్లా వేసుకుంటా పోతాం. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ రాస్తా. గివెన్ d² + 6d + 5 of y is equals to 16e⁻3x + 2e⁻−x + 3. క్వశ్చన్ అంత పెద్దగా ఉందని ఏం ఆగమాగం కాకపోతే సింపుల్గా అయిపోతుంది. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, ఇది మొత్తం =0. mలలో m ఇక్కడ కింద రాసుకుందాం. m² + 6m + 5 = 0. రూట్స్ కనుక్కుంటా. m is equals to -b + or minus √ b² - 4ac/2a. ఇక్కడ ఈక్వల్స్ కి మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి లైన్. ఇక్కడ నేను కొంచెం కింద రాసాను. a is equals to 1, b is equals to 6, c is equals to 5. So m is equals to -6 + or minus √ 6² - 4 into 1 into 5/2 of 1 -6 + or minus √ 6² 36 - 20/2. m equals to -6 + or minus √ 36 - 16. స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. ఏం కాదు. √16 అంటే ఎంత, 4/2. సో మనకి ఇక్కడ రూట్స్ వచ్చేసినాయి. m is equals to -6 + 4/2 -6 - 4/2. ఇక్కడ ఖాళీ క్యాలిక్యులేషన్స్ చూసుకొని చేసుకుంటూ అయిపోతుంది. -2/2 సింబల్స్ ఇంపార్టెంట్. 2 1s 2 5s 2 1s 2 1s. m is equals to -1 -1. ఇది ఈక్వేషన్లో పెట్టుకుంటే మనకి 0 వస్తుంది. అప్పుడు కరెక్ట్ రూట్స్ ఇవేంది, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అప్పుడు మనకి CF ఏమవుతుంది, c1e⁻m1x + c2e⁻m2x, c1e⁻m1 - x + c2e⁻−5x. CF పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ లైన్ ఏం కొట్టాము, అండ్ అని రాసి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఎట్లా రాసామో మీకు ఆల్రెడీ తెలిసిందే. 1/d² + 6d + 5 అంతే కదా, ఇంటూ ఈడేమేమి ఇచ్చిండో అది మొత్తం రాయాలి. 16e⁻3x + 2e⁻−x + 3. ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయిగా. సపరేట్ రాసుకోవాలి. సో ఇది ఇంటూ ఇది మొత్తం 16e⁻3x/d² + 6d + 5 + 2e⁻−x/d² + 6d + 5 + 3/2
డి స్క్వేర్ ప్లస్ 6d ప్లస్ 5. ఇక్కడ మనకు 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకవేళ అది కూడా గుర్తుపట్టడానికి రాకపోతే ఇక్కడ మధ్యలో ప్లస్ ప్లస్ ఉంది కదా, అంటే ఇది మొత్తం ఒక టర్మ్, ఇది మొత్తం ఒక టర్మ్, ఇది మొత్తం ఒక టర్మ్. బేసిక్ అది ఇది రాసినాం, అయిపోతుంది. ఒక్కొక్క టర్మ్కి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఇది కన్సిడర్ చేసుకుందాం. 16 బయటికి రాసేస్తాను నేను. 16 బయటికి రాసేసిన. ఈడేం చేస్తాము, పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎందుకంటే ఈ పవర్లో 3నే ఉంది కదా, అది పెడదాం. ఈ పవర్ 3x బై d3 పెడితే 3 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 3 ప్లస్ 5 అంతే కదా. 6d d అంటే 3 పెట్టేసినాం, అయిపోయింది. ఈడ 3 పెట్టినాం, వచ్చేస్తుంది ఇది. ఈడెంత పెట్టాలి, పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు -1 పెట్టాలి, అంతే కదా. ఈ పవర్లో -1 ఉంది, -1 పెడతాం. ఈడ డీనే లేదు, పుట్ d ఈక్వల్స్ టు 0. సో ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకున్నాక ఈ ఫస్ట్ పార్ట్ చేద్దాం. 16 e పవర్ 3x బై 3 స్క్వేర్ 9 ప్లస్ 18 ప్లస్ 5 e పవర్ 3x 9 ప్లస్ 18 ఎంత, 27 అంతే కదా. 2 ఇక్కడ వస్తే 7, 27 5 32. 16 1 16 2 1/2 e పవర్ 3x. ఫస్ట్ టర్మ్కి అంత వచ్చింది. ఇప్పుడు సెకండ్ టర్మ్కి వేద్దాం. ప్లస్ 3 సైమల్టేనియస్ చేసుకోవచ్చు, ఇట్లా సపరేట్గా చేసుకోవచ్చు. సపరేట్ చేసుకుంటే ఏంటంటే 3 ప్రాబ్లమ్లు చేసినట్టు ఉంటాయి. ప్లస్ 2 e పవర్ -6. d అంటే ఎంత పెట్టాలి, -1 పెట్టాలి కదా. -1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఆఫ్ -1 ప్లస్ 5 ప్లస్ 2 e పవర్ -x బై 1 -6 ప్లస్ 5. ఇక్కడ మనకు వచ్చింది చూడండి 0. సిన్స్ ఇది మనం రఫ్లోనే వేసుకోవచ్చు, ప్రాబ్లంలోనే వేసుకోవచ్చు, మనకి ఏం డిఫరెన్స్ ఏముండదు. సో ఇక్కడ మనకి డినామినేటర్ -0 వచ్చింది కదా. డైరెక్ట్ ఏం చేస్తా, ఇక్కడ పుట్టు ఇక్కడ పెట్టకుండా, లేకపోతే మీరు అట్లా గిట్లా రాసుకోవచ్చు. ఇట్లానే చేద్దాం ఆగండి ఒక ప్రాబ్లం. పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఎంత వస్తుంది, -1 ప్లస్ 1 -6 ప్లస్ 5 కదా. 2 e పవర్ -x బై 0. ఇక్కడ సిన్స్ ఏమని రాయాలంటే, సిన్స్ డినామినేటర్ ఈక్వల్స్ టు 0, డెరివేటివ్ ద dr అంటే డినామినేటర్ 2 e పవర్ -x బై డెరివేషన్ చేసి ఏమవుతుంది, d² కి 2d ప్లస్. ఇక్కడ నేను న్యూమరేటర్లో x పెట్టడం మర్చిపోయినా, ఎందుకంటే ఒకసారి డెరివేటివ్ చేస్తే మనం x పెడతాం. 2x ఇంటూ e పవర్ -x వస్తుంది. దాని తర్వాత ప్రొసీజర్ మొత్తం అంతే. న్యూమరేటర్లోనే ఒక x మర్చిపోయినా చూసుకోండి. ప్లస్ 2 e పవర్ -x బై 2 ఆఫ్ -1 ప్లస్ 6. మనకు 0 రానంత వరకు చేసుకోవాలి. -2 ప్లస్ 6 ఎంత, 4. 2 1 2 2 1/2 e పవర్ 3x ప్లస్ 1/2 e పవర్ -x. ఈ లాస్ట్ టర్మ్కి ఏముండదు, సింపుల్గా మనకి ప్లస్ 3 d0 పెడతాం కదా. 0 ప్లస్ 6 ఆఫ్ 0 ప్లస్ 5 ప్లస్ 3/5. గంత. ఎందుకు సపరేట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి 0 వస్తుంది కదా. 0 వచ్చినప్పుడు ఏం చేస్తాం, సిన్స్ డినామినేటర్ ఈక్వల్స్ టు 0, డెరివేటివ్ ద డినామినేటర్. d² ఏమో 2d ప్లస్ 6d. ఫార్ములాలో రాసుకుందాం మేడం. d/dx ఆఫ్ d² ఈక్వల్స్ టు 2d. d/dx ఆఫ్ 6d ఈక్వల్స్ టు 6. ఎట్లా అంటే d/dx ఆఫ్ 1 అయిపోయింది కదా. దేర్ఫోర్ y ఈక్వల్స్ టు cf ప్లస్ pi. రెండు కలిపి రాసేయాలి. cf ఎంత, cf ప్లస్ pi రాసేస్తాం. ఇక్కడ రాసుకుందాం, ఇక్కడ స్టార్టింగ్లో రాసుకుందాం క్వశ్చన్ రబ్ చేసి. దేర్ఫోర్ y ఈక్వల్స్ టు cf ప్లస్ pi. y ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత,
c1 e power minus x plus c2 e power minus 5x plus particular integral 1 by 2 e power 3x plus 1 by 2 e power minus x plus 3 by 5. ఇట్లానైనా రాసుకోవచ్చు, ఈ రెండు 1 by 2 ఆఫ్ పెట్టుకున్నా రాసుకోవచ్చు. ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనం థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఏమి ఇస్తాడు అంటే హైపర్బోలిక్ ఇస్తాడు. హైపర్బోలిక్ ఎట్లా ఇస్తాడు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ ఎక్స్ అని ఇవ్వచ్చు, లేకపోతే కాస్ హెచ్ ఎక్స్ అని ఇవ్వచ్చు, సైన్ హెచ్ టు ఎక్స్ కాస్ హెచ్ టు ఎక్స్. అసలు మనకి సైన్ హెచ్ ఎక్స్ కాస్ హెచ్ ఎక్స్ ఫార్ములా ముందు చదువుకున్నాం, గుర్తు లేకపోతే షార్ట్ కట్. సైన్ హెచ్ ఎక్స్ సైన్ హెచ్ ఎక్స్ కాస్ హెచ్ ఎక్స్ సైన్ హెచ్ టు ఎక్స్ కాస్ హెచ్ టు ఎక్స్. ఫార్ములాలు వస్తే ఇది చేయొచ్చు. ఏంది ఫార్ములాలు ఎట్లుంటాయి, ఎక్స్పోనెన్షియల్ పవర్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. ఏమేమి ఉంటుంది, ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఇది గిట ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. మధ్యలో ఏముండదు అంటూ ఉంటుంది, షార్ట్ కట్ కదా. సో ఎస్ అంటే ఏంది, సింబల్ కదా. సో ఈ సింబల్ ఉన్న దానికి మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, ప్లస్ మైనస్ ప్లస్. కాకపోతే సైన్ హెచ్ఎక్స్ ఉంటే ఈ పవర్ 1x ఈ పవర్ 1x వచ్చింది, కాస్ హెచ్ఎక్స్ ఉంటే ఈ పవర్ 1 ఈ పవర్ 1 వచ్చింది. సైన్ హెచ్ 2x ఉంటే ఏమవుతుంది, ఇటు 2లు వస్తాయి, అంతే పవర్లలో 2లు వస్తాయి. ఇంత ఈ 4 ఫార్ములాలు వస్తే ప్రాబ్లం చేయొచ్చు. ఎట్లా, ఈ పవర్లకు కన్వర్ట్ అయితే మనం మళ్ళీ ముందు మెథడ్ ఫాలో అయిపోతాం. చూసుకుందాం. సొల్యూషన్ గివెన్ d square minus 6d plus 9 of y is equals to నార్మల్గా ఒక చిన్నది ఇది చేసేద్దాం, ఇది కాంప్లికేటెడ్ది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ ఎక్స్. ఇది ఎప్పుడు రాస్తామంటే ఖాళీ పర్టికులర్ ఇంటిగ్రల్ రాసే కనుక్కునేటప్పుడే రాస్తాం. నార్మల్గా ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m square minus 6m plus 9 equals to 0, a is equals to 1, b is equals to minus 6, c is equals to 9, m is equals to minus b plus or minus under root b square minus 4ac by 2a. రూట్స్ కనుక్కుంటాం కదా, మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 4ac, 4 ఇంటూ a ఇంటూ c by 2 of a. m is equals to minus or minus 6 plus or minus under root 36 minus 4 9 is 36 by 2. 6 plus or minus 0 by 2. m is equals to 6 by 2. 2 1s are 2 3s are. m is equals to ఒక రూట్ ఏమైపోయింది, 0 అయిపోతుంది, ఇంకో రూట్ 3. ఎందుకంటే ఈ టర్మే లేదు. అంటే ఇది డైరెక్ట్ ఎట్లా రాయొచ్చు అంటే షార్ట్ కట్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్. అంటే ఎట్లా, m మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఎట్లా అంటే 6 ప్లస్ 0 6 మైనస్ 0, m ఈజ్ ఈక్వల్స్ టు 3,3 వస్తాయి. అప్పుడప్పుడు చిన్న మిస్టేక్లు అయిపోతాయి జరా అట్లా. ఎందుకంటే ఈక్వల్స్ టు 0 కదా, m minus 3 is equals to 0, m minus 3 equals to 0, m is equals to 3, m is equals to 3. అంతే, a minus b హోల్ స్క్వేర్ వాడినా వచ్చేస్తుంది, వీడికి అయిపోయింది కదా. సో m is equals to 3,3. ఆ రూట్స్ ఏం తెలుసు మనకి, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో cf is equals to c1 రియల్ అండ్ ఈక్వల్ కదా, c1 plus c2 x into e power mx. ఇది సొల్యూషన్. ఇది ఇక్కడ రాసుకుందాం. cf is equals to c1 plus c2x into e power 3x. cf అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ 1 by d square minus 6d plus 9 into e power x sin hx. సైన్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి, సింబల్ అంటే మధ్యలో మైనస్ ఉంటుంది. 1 by
डी स्क्वायर माइनस 6d प्लस 9 ఈ పవర్ ఎక్స్ ఇంటూ మొత్తం మీద రాస్తాం ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఆ రెండింటికి ఇంటూ చేస్తే ఏమొస్తుందో చూసుకుందాం. సో 1 బై డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9. దీన్ని ఫస్ట్ 1/2ని బయట రాసేస్తా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ 2x అవుతుంది. ఎందుకంటే సేమ్ టర్మ్స్ ఉన్నప్పుడు bases are same, power must be added. నార్మల్గా ఎట్లా రాస్తారంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం స్క్వేర్ అని రాస్తారు. ఇట్లా రాస్తే తప్పు అవుతుంది, 2m అని రాస్తాం. ఎందుకంటే కింద సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ని యాడ్ చేస్తాం, m స్క్వేర్ అని రాయొద్దు. సో ఈడేమవుతుంది ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్, సారీ ఈడ మనం ఎక్స్ ప్లస్ ఎక్స్ రాద్దాం. ఈడ ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఏమని ఉందా అంటే ఏం లేదు, ఎందుకంటే బై 2 బయట రాసేసిన, 1/2 మొత్తం బయట రాసేసిన. సో ఇది ఏమవుతుంది మనకి 1 బై డి స్క్వేర్ ప్లస్ 6d ప్లస్ 9 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 0 ఎంత, ఈ పవర్ 0. ఎనీథింగ్ పవర్ ఏ పవర్ 0 మనకి ఏం తెలుసు, ఫార్ములా 1 అని తెలుసు. 1/2 1 బై డి స్క్వేర్ ప్లస్ 6d ప్లస్ 9 అంతే కదా. 6d ప్లస్ 9 మైనస్ ఇది ఈ సింబల్లో కాదనే పోతుంది, చెప్పరా చూసుకోండి మీరు. ప్రాసెస్ అయితే చూసుకోండి మ్యాక్సిమం. ఈ పవర్ 2x ప్లస్ 1. ఇక ఏం చేస్తాం, ఇది రెండింటికి రాసేస్తాం. ఈ రో మనకు అవసరం లేదు, సో రబ్ చేసేద్దాం. ఖాళీ మనకు సిఎఫ్ఏ కావాలి కాబట్టి సిఎఫ్ది పెట్టుకుందాం. ఇప్పుడు ఏమొచ్చింది మనకి 1/2 బయట రాసిద్దాం. ఈ పవర్ 2x బై డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ప్లస్ 1 బై డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9. ఇదేం చేస్తాం, పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు 2 పెడతాం, పుట్ d ఈక్వల్స్ టు 0 పెడతాం, అంతే కదా. 1/2 ఈ పవర్ 2x బై 2 స్క్వేర్ 4 మైనస్ 6 2 ఎంత 12 ప్లస్ 9 ప్లస్ 1 బై 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 9. 1/2 ఈ పవర్ 2x బై 9 ప్లస్ 4 13 బై 1 ప్లస్ 1 బై 9. ఆన్సర్ ఎంత 1/2 ఆఫ్ ఈ పవర్ 2x ప్లస్ 1 బై 9. ఇట్లుంటే మనం సింప్లిఫై చేసుకుంటాం. 9 ఈ పవర్ 2x ప్లస్ 1 బై 9 1/18 into 9 e power 2x plus 1. Therefore y is equals to cf plus pi ga. That is equals to cf అంటే ఎంత వచ్చింది, c1 plus c2 x into e power 3x plus particular integral 1/18 9 e power 2x plus 1. దాంతో సొల్యూషన్. ఏదన్నా మనకి ఫార్ములాలు గుర్తుంటే వేసేయచ్చు, అంతే సింపుల్. ఈ ప్రాబ్లంకి మనం ఏం చేద్దామంటే మొత్తం సాల్వ్ కాకుండా ఓన్లీ పిఐ కనుక్కుందాం. ఎందుకంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రలే కనుక్కుందాం. సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇది రాసుకుంటాం. ఫస్ట్ ఇది చేద్దాం. ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ ఎట్లుంటాయంటే ఈక్వల్స్ sin 2x లేకపోతే ఇక్కడ cos 2x ఇటు ఉండొచ్చు. దీనికి మనం cos 2x పెట్టుకుంటాం. ఏది పెట్టుకున్నా ఏం కాదు, ప్రాసెస్ మొత్తం సేమే. ఇట్లా ఈ పవర్ x ప్లస్ sin 2x ప్లస్ cos 2x ఇటు ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా చేస్తామంటే ఈ sin 2x ని sin ax తోటి కంపేర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకు 2 అవుతుంది కదా. సో పుట్ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి కదా. కాకపోతే ఇక్కడ మనం ఏది తీసుకుంటాం అంటే పుట్ ఓన్లీ d స్క్వేర్కే పెడతాం. ఏం పెడతాం మైనస్ ఆఫ్ a స్క్వేర్ అంటే మైనస్ బయట 2 స్క్వేర్ మైనస్ 4 పెట్టాం. ఇట్లా మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏదన్నా ఈడ పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఓన్లీ మనం స్క్వేర్ పవర్ 2 లోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ పవర్ 2 లేదనుకో మల్టిప్లై అండ్ డివైడ్
ఒకవేళ 1/d ఉందనుకో మనం దీన్ని d/d వేసుకోవచ్చు. ఒకవేళ d+3 ఉందనుకో d-3/d-3. ఎట్లా పోయి మనకి d² టర్మ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం డినామినేటర్లోనే ఉండాలి, న్యూమరేటర్లు ఉన్నా మనకి ఫరక్ పడదు. సో దీన్ని ఎట్లా చేసామో చూద్దాం. గివెన్ అని చెప్పి d² + 4 y = sin 2x. ప్రాబ్లమ్స్ చేసే కొద్ది మీకు అలవాటు అయిపోతుంది. మనం మెథడ్స్ ఎట్లా సాల్వ్ చేసామో చూసుకున్నాం. అంతే, ఇది ఇచ్చిండు. పర్టికులర్ ఇంటిగ్రల్ = 1/t² + 4 sin 2x. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, పుట్ d² = -2² కదా. సో ఎంత -2² -4 అంతే కదా. లేకపోతే మనం రఫ్లో చేసుకోవచ్చు. d² = -a² - 2² బ్రాకెట్ పెట్టుకుంటే బెస్ట్ -4. పుట్ d² = -4. అప్పుడు ఏమవుతుంది, 1/-4 + 4 sin 2x. డినామినేటర్లో ఏమొచ్చింది, 0 వచ్చింది కదా. సిన్స్ డినామినేటర్ = 0, డెరివేటివ్ డినామినేటర్ do dr డెరివేటివ్. అప్పుడు ఏమొస్తుంది, నాన్ జీరో వచ్చేదాకా 1/ti = 1/2d + 0 sin 2x. ఇప్పుడు ఏమైంది, మనకు ఓన్లీ 2dనే ఉంది. కాకపోతే మనం d² = పెడతాం. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే 1/2 d/d sin 2x. అప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ పక్కకు సాల్వ్ చేసుకుందాం. మీరు మొత్తం వర్క్ చేసి అప్పుడు ఏమవుతుంది, 1/2 d² అంతే కదా. d1 × d/d² sin 2x. ఇక్కడ ఏం చేస్తాం, పుట్ d² = -4. ఎట్లా వచ్చిందో తెలుసు, d² = -a² అంటే ఎంత, 2². ఈ మైనస్ బయట ఉంటుంది, దాని లోపల పెడితే మనకి -t² ప్లస్ అయిపోతుంది. సో అది పెట్టాలి. 1/2 × -4 d sin 2x 1/-8 d sin 2x. ఈ d అంటే మనకి ఏం తెలుసు, స్టార్టింగ్ బేసిక్. కాకపోతే క్వశ్చన్ పక్కకి ఇస్తాడు, d = d/dx ఏది ఉంటే అది. ఇక్కడ మనకి d/dx sin 2x ఉంది కదా, అంటే d sin 2x. దీని మీనింగ్ ఏంటంటే d/dx sin 2x. d/dx sin x అంటే cos x. మనం చేసే డిఫరెన్షియేషన్ కదా. సో ఇక్కడనే మళ్ళీ d/dx 2x చేస్తాం. ఒకవేళ ఇంటిగ్రేషన్ అన్నాం అనుకో, డినామినేటర్లు వస్తాయి. సో d/dx 2x ఎంత, 2 cos 2x × 2. ఈ 2 అనేది దీనికి మల్టిప్లై చేయము, దీనికి మల్టిప్లై చేస్తాం, 2 cos 2x. అంటే దీన్ని మొత్తం ఏం రాయొచ్చు, d sin 2x 2 cos 2x. ఇట్లా డైరెక్ట్ రాసేయచ్చు. 2 1 2 4 -1/4 cos 2x. ఇంత pi. ఇప్పుడు ఇది అయిపోయింది కదా pi. ఒకవేళ CF చేయమంటే CF గిడ చేసేయండి, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుందని నమ్ముతున్నాం. ఇప్పుడు సెకండ్ వన్కి ఎట్లా చేస్తామో చూసుకుందాం. ఫిఫ్త్ సొల్యూషన్ గివెన్ d² - d - 2 of y = cos 2x. Particular integral = 1/d² - d - 2 of cos 2x. Put d² = ఏం పెడతాం, ఇక్కడ a cos ax అంటే ఏంది, cos ax లో cos 2x ఉంది, a = 2 ఉంది. సో d² = -a² పెడతాం, -2². ఇక్కడ మైనస్ బయట, అందుకే ఇట్లా నేను బ్రాకెట్ పెట్టుకుంటాను. అంటే d² ఎంత, -4 d² = -4 pi = 1/-4 -4 -2
cos 2x. సబ్స్టిట్యూషన్లో చూసుకోవాలి. 1/4 square 16 minus 4 square minus 4 whole square అంటేనేమో minus 4 into minus 4 minus of minus plus 16 minus of minus plus 4 minus 2 cos 2x. సో ఇక్కడ మనకు డైరెక్ట్ వచ్చేసి 20 minus 2 1/18 cos 2x. ఇంత ఇది వీడికి అయిపోయింది పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఇది చేద్దాం. ఇది మనకు కాంబినేషన్ ఆఫ్ మొత్తం ఉన్నాయి కదా, సో దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూసుకుందాం. 6th సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, d² + 4 of y e⁻²x plus sin 2x plus cos 2x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1/d² + 4 ఇవి రాయాము. ఇది మొత్తం అక్కడ పోతే e⁻²x plus sin 2x plus cos 2x రాసినాము. సో ఇవి ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 ప్లస్ ఉన్నాయి అంటే ఇది ఒకట ఇది ఒకట ఇది ఒకట. సో e⁻²x/d² + 4 plus sin 2x/d² + 4 plus cos 2x/d² + 4. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, పుట్ d = 2. e⁻x ఉంటే d వెంట, కాకపోతే ఇక్కడ ఏం పెడతాం, పుట్ d² = ఎంత, ఈ సైన్కి కాస్కి సేమ్ ఉంది కాబట్టి ఒక d² కనుక్కుందాం. a అంటే ఎంత 2, d² అంటే ఎంత మైనస్ ఆఫ్ a² కదా. సో మైనస్ ఆఫ్ a² అంటే 2² అంటే -4. సో -4 పుట్ d² = -4. ఇక్కడ డీలలో పెడతాం, ఇక్కడ d² పెడతాం. సైన్ కాస్ ఉంటుంది e⁻²x/2² + 4 e⁻²x/2 4 + 4 e⁻²x/8. ఇది అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనం ఏం పెట్టాలి, sin 2x/-4 + 4 cos 2x/-4 + 4. సో డినామినేటర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సిన్స్ denominator equals to 0, do derivative of dr. చేసేసి ఏం చేస్తాము, వీడికి పెట్టేద్దాం, సైడ్ లైన్ చేసుకుందాం. ఇక అయిపోతుంది. ఇక్కడ pi = e⁻²x/8 వచ్చేసింది ప్లస్ sin 2x/d² కి డెరివేటివ్ ఎంత 2d. ఇక్కడ డినామినేటర్లో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో ఒక x వస్తుంది, x × sin 2x అవుతుంది. అది చూసుకోండి ఒకసారి, ప్రొసీజర్ చూసుకోండి. ఇలా మ్యాథ్స్ d/dx ఆఫ్ x² ఏమో 2x. సో ఇక్కడ d/dx ఆఫ్ ఎంత 2dకి 2 క్యాపిటల్ D ఇది. మళ్ళీ d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఎనీ నెంబర్ = 0. అది వచ్చేసి అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, పుట్ d² కాదు, మనం ఇలా d² కావాలి, కాకపోతే మనకి ఏముంది, ఖాళీ డీలు ఉన్నాయి. సో దీనికి ఏం చేస్తామంటే e⁻²x/8 ప్లస్ ఈ sin 2x ని పక్కన రాసి, ఎందుకంటే మనం డెరివేటివ్ ఇచ్చినప్పుడు అవుతుంది 2d × d/d sin 2x ప్లస్ 1/2d × d/d cos 2x. ఎందుకు పెడుతున్నాము, సైన్లలో కాస్లలో ఖాళీ d² సబ్స్టిట్యూట్ చేస్తాం, కాకపోతే ఇక్కడ మనకి d ఉంది కాబట్టి పెడుతున్నాం. ప్లస్ d ఆఫ్ sin 2x/2d² ప్లస్ d ఆఫ్ cos 2x/2d². e⁻²x/8 ప్లస్ పుట్టు d² ఎంత మనకి -4, ఎందుకంటే ఇక్కడ 2x ఉంది. సో ఇది మనకి డైరెక్ట్ తెలుసు, d ఆఫ్ sin 2x/2 ఆఫ్ -4 ప్లస్ d ఆఫ్ cos 2x/2 ఆఫ్ -4. ఈ d ఆఫ్ sin 2x d ఆఫ్ cos 2x చేసుకుందాం, ఇక్కడ చేసేసుకుందాం.
డి ఆఫ్ సైన్ టు ఎక్స్ అంటే సైన్ టు ఎక్స్కి డెరివేటివ్ కదా, డి అంటే మనకి ఏం తెలుసు, డి బై డిఎక్స్ అని తెలుసు. సైన్ టు ఎక్స్ ఏమవుతుంది, కాస్ టూ ఎక్స్ ఇంటూ టూ, ఇంతకుముందు చేసినాము 2 cos 2x. ఒకవేళ రాకపోతే ఏంది, ఇక్కడ సైన్ ఎక్స్కి మనం ఏం చేసినాం కాస్ ఎక్స్, మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ 2xకి చేస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్ 2x చేసినాం అనుకో 2 వచ్చేస్తాం. డి బై మళ్ళీ డి ఆఫ్ ఇక్కడ రాస్తాం, ఒక్కసారి క్లారిటీ వస్తే మీరు చేసుకోవచ్చు కదా. సైన్ 2xకి ఎంత, సైన్ 2x వచ్చేసేమో కాస్ 2x, కాస్ 2x మళ్ళీ డెరివేటివ్ కాబట్టి పక్కకు రాస్తాం. సో ఇదేమవుతుంది, కాస్ 2x ఇంటూ సైన్ 2x వచ్చింది, సేమ్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x ఎంత అవుతుంది, మైనస్ సైన్ 2x ఇంటూ 2 మైనస్ 2 సైన్ 2x. ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత, మైనస్ సైన్ ఎక్స్. సో ఇది మొత్తం, ఇది మనం రైట్ సైడ్లో వేస్తాం, రఫ్లో వేస్తాం, లేకపోతే మీరు ప్రాబ్లంలో వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. సో సొల్యూషన్ మొత్తం మనకి ఏమొస్తుంది, e పవర్ 2x బై pi ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2 cos 2x బై మైనస్ 8 ప్లస్ మైనస్ 2 sin 2x బై మైనస్ 8. నేను క్యాన్సిల్ ఏం చేస్తలే, ఎందుకు చేస్తలేనో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. 1/8 బయటికి రాసిన e పవర్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 cos 2x మైనస్ ఆర్ మైనస్ ప్లస్ 2 sin 2x. ఇంత సొల్యూషన్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఏ ప్రాబ్లం ఇచ్చినా సైన్లలో కాస్ట్లలో ఉంటే ఇట్లా చేస్తాం. ఇప్పుడు మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ మీద ప్రాబ్లం ఉంటాయి. ఈ ప్రాబ్లంలో ఎట్లుంటాయి అంటే ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ లేకపోతే ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 కాంబినేషన్ ఆఫ్ ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా చేస్తాం, మనం ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకు మెయిన్గా 6 ఫార్ములాస్ యూజ్ అవుతాయి. సింపుల్గా ఉంటుంది అన్నిటికంటే ఇది. అవి ఎట్లుంటాయి అంటే 1 మైనస్ డి ఫస్ట్ హోల్ పవర్ మైనస్ 1, 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1, 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 2, 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 2. పవర్లలో ఎప్పుడు మనకు మైనస్లే ఉంటాయి. 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 3, 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 3. ఇది గిట ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకుంటామో చూసుకుందాం. ఫస్ట్ ఇలా ఏమేమి టర్మ్స్ ఉంటే అవి రాసుకుందాం. 1 డి స్క్వేర్, డి క్యూబ్, డి పవర్ 4, డి పవర్ 5, డి పవర్ 6 అండ్ సో ఆన్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఇది దాకా వస్తే చాలు. సో ఇది గిట 1 డి, ఫస్ట్ డి వస్తుంది, తర్వాత డి స్క్వేర్ వస్తుంది. డి, డి స్క్వేర్, డి క్యూబ్, డి పవర్ 4, డి పవర్ 5, డి పవర్ 6. ఇక్కడ పవర్ 2 ఉంది కదా, సో 1 2d, 3d స్క్వేర్, 4d క్యూబ్, 5d పవర్ 4, 6d పవర్ 5. సేమ్ ఇక్కడ పవర్ మైనస్ 1 2d, 3d స్క్వేర్, 4d క్యూబ్, 5d పవర్ 4, 6d పవర్ 5. సేమ్ ఈడ కరెక్ట్ ఒక గుర్తుపెట్టుకోండి. 1 ఇక్కడ 3 ఉంది కదా, 3d, 5d స్క్వేర్, 6d క్యూబ్, 1 3d, 5d స్క్వేర్, 6d క్యూబ్. చూసుకుంటే ఒకసారి, ఎందుకంటే పవర్ -3 మనము ఎక్కువ వాడాము. మనం పవర్ 3 ఎక్కువ వాడాం కాబట్టి మనకి ఇదంతా వద్దు. కానీ ఫస్ట్ 3 గుర్తుంటే చాలు. 1 3 6 10, 1 3 6 10 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది అయిపోయింది కదా. దీంట్లోకి మనం సింబల్ ఎట్లా రాస్తామంటే, ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అన్నిటికీ ప్లస్ వచ్చేస్తుంది ఫస్ట్ టర్మ్తో సహా. మధ్యలో ప్లస్ వచ్చేస్తుంది. రెండు మైనస్లు ఉంటే మైనస్ ఆఫ్ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది.
ఒకటి ప్లస్ మైనస్ ఉంది అనుకో, ప్లస్ మైనస్ పెట్టుకుంటాం. స్టార్టింగ్ టర్మ్ కి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అట్లా పెట్టుకుంటా పోతాం, అయిపోతుంది. సేమ్ ఈడ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 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 ప్లస్. సేమ్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఫార్ములా ఈజీగా టెక్నిక్స్ తోటి గుర్తు పెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. అదే ఇట సేమ్ ప్లస్ 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 మైనస్ ప్లస్ మైనస్ అయిపోయింది కదా. సింబల్స్ ఎట్లా పెట్టుకోవాలో తెలిసిపోయింది. ఇక మనం ప్రాబ్లమ్స్ యూస్ చేసుకుందాం. ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ వన్ చూద్దాం. బైనామియల్ ఎక్స్పాన్షన్ షార్ట్ కట్ అయితే అర్థమైపోయింది మనం అనుకుంటా. ప్లేలిస్ట్ లో మనకి షార్ట్ కట్ ఎట్లా ఫార్ములాలు వచ్చినాయి ఉంటాయి. ఈ ప్రాబ్లం చూసినా ఏం కాదు. సో 7th సొల్యూషన్ చేద్దాం. గివెన్ ఇచ్చింది రాద్దాం. దీనికి ఈటమే మేము ఏం చేస్తున్నాం, ఖాళీ పిఐ అనుకున్నాం. గివెన్ d² + 4 × y = x². పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1/d² + 4 × x². సో x²/d² + 4 రాయొచ్చు. మనకి ఎట్లా ఉండాలి ఫార్ములా, 1+ ఉండాలి కదా. x²/4/d తీస్తా, 4/dకి వస్తే ఏమవుతుంది, d²/4 + 1 కదా. కాకపోతే మనకి ఎట్లా ఉండాలి, 1+ సంథింగ్ ఉండాలి. సో 1 ఈ x² ఇక్కడ పక్కకు రాసిస్తాం, 1/4 పక్కకు రాసిన, 1/1 + d²/4 రాసిన, పెద్ద బ్రాకెట్ ఇంటూ x² రాసిన. తప్పలేదు అది ఇట్లా రాసిన. టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేసినాం ఇంకా రాసినాం. 1/4 బయట రాసినాం. ఇది డినామినేటర్లో పవర్ 1 ఉంటే న్యూమరేటర్కి ఏమవుతుంది, న్యూమరేటర్కి పోగానే 1 + d²/4 పవర్ -1 అవుతుంది. ఇవన్నీ ఇంటూలే కాబట్టి బ్రాకెట్ యూజ్ చేస్తే చాలు, అంతే కదా. డినామినేటర్లో పవర్ 1 ఉంటే న్యూమరేటర్కి పోతుంది. అది ఆడేం వాడినామంటే 1/(n) = a⁻n వాడతాం. అది వాడేసినాం. తర్వాత లాస్ట్కి ఏముంది, ఇంటూ x². మనం ఇప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ 1 + x 1 + d (1) ఒకటి ప్లస్ ఒకటి మైనస్, పవర్లో ఏముంది 1 అంటే మనం 1 d d² d³ d⁴ రాస్తాం. ఒకటి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ సో రాస్తాం. కాకపోతే ఇక్కడ d అంటే ఎంత, d²/4 ఇంతే ఉంటుంది. అర్థం కానట్టు ఉంటుంది. ఖాళీ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇట్లా రాసినాక ఈ ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని బయటికి తెచ్చుకుంటాం. ఇక్కడ ఆ టర్మ్ లేదు కాబట్టి డివైడెడ్/, అయితే ఈ స్టెప్ తర్వాత నేను ఏం చేసిన, 1+ ఉండాలి కాబట్టి 1+ రాసిన. డినామినేటర్లో ఉన్న పవర్ని న్యూమరేటర్ పంపిస్తే పవర్ -1 అని రాసేసినాం. సో ఇక్కడ 1/4 ఎక్స్పాన్షన్ చూసుకున్నాం. 1 - d అంటే ఎంత, d² d²/4 ప్లస్ d² అంటే ఎంత, d²/4 హోల్ స్క్వేర్ మైనస్ d²/4 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఇంటూ x². ఇక్కడ ఎంత దాకా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ పక్కకి x² ఉంది కదా, ఈ 2 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ పవర్ 2 ఉంది కదా, మనం ఇది వరకే రాసుకోవాలి. దీని హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. బై నెగ్లెక్టింగ్ higher powers of d, ఇక్కడ నుంచి దట్ ఈస్ d⁴ మైనస్ d⁴ = 0. దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. 1/4 1 మైనస్ d²/4 అంతే కదా. ఇది మొత్తం ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. ఇంటూ x². 1/4 1 మైనస్ d²/4 ఇంటూ x². ఈ x² లోపల ఇంటూ చేస్తామే, ఈడ ఇట ఇంటూ అయిపోతుంది. x² ఇంటూ 1 x² ఇంటూ d². ఇక్కడ మనకి d అంటే ఏం తెలుసు, d/dx. d² అంటే ఏం తెలుసు, d²/dx². అంటే d ఉంటే 1 టైం డెరివేటివ్, 2 dలు ఉంటే d² ఉంటే 2 టైమ్స్ డెరివేటివ్. 1/4 ఇంటూ x² మైనస్ 1/4 d² ఆఫ్ x². 1/4 x² మైనస్ 1/4 d² అంటే డబల్ డెరివేటివ్ కదా,
ఎక్స్ స్క్వేర్కి 1 టైం డెరివేటివ్ వేస్తే 2x, మళ్ళా డబల్ టైం డెరివేటివ్ అంటే దీనికి డెరివేటివ్ వేస్తాం 2, అంటే డబల్ టైం డెరివేటివ్ వేస్తే ఎంత వస్తుంది, మొత్తం 2 వస్తుంది. రఫ్లో వేసేస్తాం. డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 టైం చేస్తాం 2x వస్తుంది, మళ్ళీ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే వచ్చిన దానికి మళ్ళీ డెరివేటివ్ వేస్తాం 2 వచ్చేస్తుంది. దీని ఫార్ములా ఇక్కడ రాసుకుంటే అయిపోతుంది కదా, డి ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇట్లా వేసుకుంటాం. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఈ సెకండ్ వన్ మీరే చేసేయచ్చు. वन बाई 4 इंटू एक्स स्क्वायर 2 1 2 2 माइनस 1 बाई 2 1 बाई 4 2 एक्स स्क्वायर माइनस 1 बाई 2 1 बाई 8 इंटू 2 एक्स स्क्वायर माइनस 1 ఈజ్ ద సొల్యూషన్ పర్టికులర్ ఇంటిగ్రల్. కొన్ని వీటికి మనకి ఇప్పుడు ఇక్కడ మనకి 6th సమ్ ఇచ్చింది కదా, దానికి ఎట్లా చేస్తామంటే ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, 8th దానికి ఏమి ఇచ్చిండు, డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ ఇచ్చిండు కదా. ఈ సైన్ ఎక్స్ అంటే పుట్టు డి స్క్వేర్ ఈక్వల్స్ టు -1 రాసేస్తాం వచ్చేస్తుంది. కాకపోతే ఎక్స్ స్క్వేర్కి ఏం రాస్తామంటే దీన్ని మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ లెక్క రాయాలి. ఎట్లా, డి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఎట్లా రాసుకోవచ్చు, డి స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1d ప్లస్ 2 d ప్లస్ 2 1 ఇంటూ d ప్లస్ 2 d ప్లస్ 1. అదే మనం ఫ్యాక్టర్స్ అనుకుంటాం కదా, ఇట్లా ఫ్యాక్టర్స్ అనుకొని రాసినాక ఏం చేస్తాం, మళ్ళీ ఇది మొత్తం 1 బై వస్తుంది కదా, d ప్లస్ 1 ఇంటూ d ప్లస్ 2 వస్తుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా. దీనికి సపరేట్గా వేసుకుంటాం. ఎట్లా అంటే ఎక్స్ బై డి ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై డి ప్లస్ 2 చేయొచ్చు కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డి ప్లస్ 1 ఇంటూ డి ప్లస్ 2 డి ప్లస్ 1 డి ప్లస్ 2. సో ఇక్కడ మనకు 1 ప్లస్ డి హోల్ పవర్ -1 వస్తుంది ఇంటూ ఎక్స్ వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది, 2 కామన్ తీస్తే 1 ప్లస్ డి బై 2 ఇంటూ ఎక్స్ వస్తుంది. దీనికి ఇట్లా పవర్ -1 అనుకొని సేమ్ ఫార్ములా అప్లై చేసి వచ్చేస్తుంది మనకి. ఇది ట్రై చేయండి. ఇది అయిపోయాక మనకి లాస్ట్ మెథడ్ ఎట్లుంటుంది అంటే, అవి ఎక్కువ అడగాడు, ఎట్లా ఇస్తాడంటే సపోజ్ ఇదే క్వశ్చన్ తీసుకుందాం, డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఆఫ్ y ఈక్వల్స్ టు సైన్ 3x ఇంటూ కాస్ 2x అని ఇస్తాడు. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా ఎన్కౌంటర్ చేస్తామంటే, దీనికి మనకు 4 ఫార్ములాస్ రావాలి. ఇవి ఎట్లా చేస్తామంటే, మనకు ఫస్ట్ ఫార్ములాస్ ఏం తెలియాలి, 2 sin a cos b 2 cos a 2 cos a sin b 2 cos a cos b. 4 ఫార్ములాస్ ఉంటాయి. ఏవి, ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ 2 sin a cos b 2 cos a sin b 2 cos a cos b 2 sin a sin b. ఇది రేర్గా అడుగుతాడు. ఒకవేళ టఫ్ పేపర్ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అడుగుతాడు సెకండ్ యూనిట్కి. దీనికి ఏం రాస్తామంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఫస్ట్ సైన్ వచ్చి తర్వాత కాస్ వస్తుంది. కాస్ వచ్చి సైన్ వస్తే ఏమవుతుంది, సేమ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సింబల్ చేంజ్ అయిపోతుంది, మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. 2 కాస్లు వస్తే అడిషన్ చేస్తాం. రెండు సైన్లు ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఈ టర్మ్ ఇక్కడ రాసి మధ్యలో మైనస్ పెట్టి ఈ టర్మ్ ఇక్కడ రాస్తాం. ఈ 4 ఫార్ములాస్ వస్తే మళ్ళీ మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చేసాయి. ఇక్కడ మనకి ఏముంది, సైన్ ఏ కాస్ బి కదా, సైన్ 3x కాస్ 4x కదా, ఇది ఏ ఇది బి. ఇక్కడ మనకి 2 లేదు, సో దీన్ని ఎట్లా రాస్తాం, 1/2 ఆఫ్ సైన్ ఆఫ్ 5x ప్లస్ a మైనస్ బి 3x మైనస్ 2x sin x
ఇట్లా చేసి మళ్ళీ d స్క్వేర్ ఈక్వల్స్ టు 5 మైనస్ 5 స్క్వేర్ మైనస్ 25 d స్క్వేర్ ఈక్వల్స్ టు 1 పెట్టేస్తే -1 పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది సేమ్ ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్. కాకపోతే ఈ ఫోర్ ఫార్ములాస్ గుర్తుండాలి. దీంతో మనకి సెకండ్ యూనిట్ అయిపోయింది. మేబీ ప్రాబ్లమ్స్ చేసి ప్లేలిస్ట్లో పెడతాం, చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.